నీ అమ్మ భయం, భయం అవుతుంది రే. నీ అమ్మ అదేదో పక్షి బొమ్మ పెట్టాడు నీడలా, కూర్చోబడ్డది నిజంగా. బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ ద హౌస్. సేఫ్ ప్లేస్లో కనుక ట్రెక్కింగ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి. ఇదంతా క్లాక్ టవర్ ముందున్న వ్యూ. క్లాక్ టవర్ వచ్చేసి అక్కడ పైన ఉంది. అంత దూరం నుంచి ఇటు దాకా ట్రెక్కింగ్ చేసిన. ఫైనల్లీ ద క్లాక్ టవర్ ఈస్ హియర్. ది బెస్ట్ వ్యూ ఆఫ్ అనంతగిరి హిల్స్. లేచిన ఫుల్ నిద్ర వస్తుంది. టైం ఎంత? టైం ఏమో 2:40 అవుతుంది. యాక్చువల్ 3కి ప్లాన్. 3కి స్టార్ట్ అవుతే 5 వరకు రీచ్ అవ్వచ్చు. టైంకి వ్యూ అది ఉంటుంది. ఇంకా ప్రిపేర్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. మీకు ఒకటి చెప్పాలి, నార్మల్గా గోవా, కేదార్నాథ్ ఈ ప్లాన్లు ఫెయిల్ అవుతూ ఉన్నాయంటే ప్లాన్ చేసిన ప్రతిసారి దానికి ఒక అర్థం ఉంది. కానీ మేము అనంతగిరి హిల్స్ ప్లాన్ చేసి ఇట్స్ బీన్ 2 years ఆల్మోస్ట్. స్టిల్ ఇది ఫెయిల్యూరే అని చెప్తా. ఎందుకు తెలుసా, మేము ప్లాన్ చేసిన బ్యాచ్ వచ్చేసి ఒక 6 ఉంటాం. ఇప్పుడు వెళ్తుంది మాత్రం ఆల్మోస్ట్ అఫీషియల్గా అయితే నేను ఒక్కనే వెళ్తున్నా. నాతో పాటు ఎట్లా పిలియన్ ఖాళీయే కాబట్టి నా ఫ్రెండ్ ఉంటాడు అజయ్, వాడిని తీసుకొని పోతున్నా. పక్కకున్న 100 kilometers మేము ఫెయిల్ చేస్తూ వస్తున్నాం. అట్లాంటి బ్యాచ్ మీలో ఉంటే కామెంట్ చేసుకోండి. మీరు చేసిన టూర్స్ ఏమన్నా ఫెయిల్ అయినాయా లేదా, ఎన్ని అటెంప్ట్స్లకి సక్సెస్ అయినాయి అనేది కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. సో దట్ నాకు మోటివేషన్ వస్తుంది, మాది ఫెయిల్యూర్ ఏం కాదు, మాలాంటి బ్యాచ్లు బాగానే ఉన్నాయని. ఇక అది పక్కన పెడితే ఇది నా ఫస్ట్ రైడ్. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, ఏం మాట్లాడబోతున్నా, అక్కడ మీకు ఏం చూపించబోతున్నా అనేది నో క్లారిటీ. ఎందుకంటే ఇది నా ఫస్ట్ రైడ్ అని చెప్పినా కదా. సో ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి. నా బెస్ట్గానే తీయడానికి ట్రై చేస్తా. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినా, లేకపోతే ఈ విధంగా మీరు ఎవరిని ఇన్పుట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయి, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయి, ఎట్లా చూపించాలి వ్యూ పాయింట్స్ అనేది తెలిసిన వాళ్ళు ఉంటే. సో మీ వ్యూస్ని కూడా కామెంట్స్లో పెడితే నాకు అర్థమవుతుంది. అవన్నీ నాకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఒక లైక్ అండ్ కామెంట్. కుదిరితే ఈ వీడియో మొత్తం చూసినాక హెల్ప్ఫుల్ అనిపిస్తే అనంతగిరి వెళ్దాం అనుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను స్టార్ట్ చేసింది ఇక్కడ జేఎన్టీ నుండి డైరెక్ట్ పటాన్ చెరువు రూట్ నుండి వెళ్తున్నా. సో స్పెసిఫిక్గా రూట్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. మీరు నేను జేఎన్టీ నుంచి వెళ్ళినా కాబట్టి అక్కడ మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్ మీకు లొకేషన్ చూపిస్తుంది, వెళ్ళిపోవచ్చు. 2-3 వేస్ అయితే చూపెట్టినాయి. నేను పటాన్ చెరువు చూస్ చేసుకున్నా. సో మీకు కన్వీనియంట్ ఉంటుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా నేను బైక్ NS 200 మంది, ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక 35 to 40 ఇస్తుంది స్ట్రైట్ రోడ్లో. కొన్నిసార్లు 30 to 35 అది వేరే అవుతుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఒక 6 liters ఏమో కొట్టించిన, 1.5 ఎక్కువ చూసుకొని పోయించిన. ఇన్ రిటర్న్లో ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ కొట్టించుకోవచ్చు. సో బైక్ కాబట్టి నేను 3కి స్టార్ట్ అయినా 5 వరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటా. 3:30కి స్టార్ట్ అయినా 5 వరకు రీచ్ అయినా. మనకి ఎర్లీ మార్నింగ్గా వింటర్ కదా, లైక్ ఫాగీగా అదొక వ్యూ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ సన్ రైజ్ వ్యూ కూడా దొరికే ఛాన్స్ ఉంది. అందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సోలో రైడింగ్స్ ఉంటాయి. కుదిరితే వాళ్ళ లవర్స్ తోటి ట్రావెల్ చేస్తారు. బట్ మందట్లా కాదు, మన పిల్లని సీట్ ఎప్పుడు ఈ అజయ్ గానికి అవుతుంది. నేను ఎప్పుడు పిల్లని తీసుకొని రైడ్కి వెళ్తానో నాకు తెలియట్లే. వాడు పిల్లని తీసుకొని నాతో కలిసి ఇంకో బైక్ పక్కన వేసుకొని ఎప్పుడు వస్తాడో వానికి తెలియట్లే. ఎటు పోయినా మేమిద్దరమే, ఛాయకు పోయినా మేమిద్దరమే, ఇటు పోయినా మేమిద్దరమే. ఇంకెన్ని రోజుల్లో ఈ వ్యవహారం. మీకు కూడా ఉన్నారా ఇట్లా? ఎటు పోయినా ఒకడు ఉంటాడు వెనక, వానితోటే సావాసం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి, లేదా వాళ్ళకి షేర్ చేయండి. లెట్ దెమ్ ఫీల్ స్మైల్. పిచ్చి సలవెడుతుంది. చేతులకి పెట్టుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే బుగ్గ అయ్యేది. చాయ్ తాగడానికి ఆగినాం. చాయ్ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మొత్తం అదే అనిపిస్తుందిరా మొత్తం కాళ్ళు. ఇక్కడ లైట్లు ఖాతా లాంటివి ఏమి ఉండవా అని నాకు అనిపిస్తుంది. ఏరియా పీపుల్ బీ లైక్ గుర్తు లేదు
తెలీదు, చూడలేదు. భలే ఉంది, చలి చలిగా వెళ్ళింది. ఇంకోటి మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలంటే, ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత ఈ ఒక ఊరు వచ్చింది. అసలు లైట్స్ అనే ముచ్చట్లేదు, ఇంకా ఊరు అనే ముచ్చటనే లేదు. అట్లీస్ట్ 15 కిలోమీటర్లకు ఒకటి, 10 కిలోమీటర్లకు ఒకటి ఊరు ఉంటాయి కదా, అట్లా ఊరు అనేది లేదు, మొత్తం ఫారెస్టే ఉంది. సో నైట్ టైమ్స్ అయితే మీరు ప్రిఫర్ చేయకండి. సో భయంగా ఫారెస్ట్ ఏరియా చెప్పలేము, అన్ని టైమ్స్ మనవి కాదు కదా. సో రిస్క్ తీసుకోకండి, బెటర్ ముందు రోజు వెళ్ళండి. సైడ్ అవో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. ఇంకో 10 కిలోమీటర్లు చూపిస్తుంది మనకు అనంతగిరి హిల్స్. ఎగ్జాక్ట్ నీ అమ్మ భయం, భయం అవుతుంది రే. నీ అమ్మ అదేదో పక్షి బొమ్మ పెట్టాడు నీడలా, కూర్చోబడ్డది నిజంగా. నీ అమ్మ రే, అదే ఊరు ఉందో లేదో చెప్పు. నీ అమ్మ మేఘుడు, నేను విని తిట్టుడు తిడతాను, నాకు నిజంగా భయం అవుతుంది. నీ అమ్మ రెండు పక్కల మొత్తం చెట్లు, నాకు ఊరు కనబడదాకా అరచేతిలో పానాలు పెట్టుకొని పోతున్నాను. నిజంగా చెప్తున్నా గైస్, నైట్ మాత్రం మీరు అసలు రాకురి, పొద్దుగల రాండి, కన్ఫర్మ్ చేసేసిన. ఇప్పటిదాకా ఏదో రిస్క్ తీసుకోకండి, అది ఇది జర ట్రై చేస్తే చేయండి అన్నట్టు మాట్లాడినా, కానీ నెవర్ అసలు రాకండి. మీ అమ్మ టైం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, లేని పంచాయతీ ఇది. ఏం చూసినా దస్సమంటుంది పానం. మీ అమ్మాయి బొమ్మలు పెట్టారు, ఆ బొమ్మలని చూస్తే నిజమే అన్నట్టు అనిపిస్తుంది, ఉచ్చబడుతుంది. ఫాక్, మీ అమ్మ ఒక బండి వచ్చింది గైస్. జర ఇప్పుడు కొంచెం ఉపశమనం, బండ్లు కనబడుతున్నాయి. నిజంగా నాకు బ్యాక్ అవుతుంది. మీ అమ్మ తెల్లందాకైతే ఈ పంచాయతీలు పెట్టకోరి, లేని అపరాబా. మీ అమ్మ ఒక్కోళ్ళు అయితే అసలే రాకుర్రా నాయన, పీకుతారు, ఆ భయంగా పీకుతారు. మీరు ముందే చెప్తున్నా, నేను మీరు నేర్చుకొని వచ్చింది కాబట్టి బెటర్ అయింది, లేదంటే ఓ ఫాక్. ఎట్రా అరే, అసలు ఊరుందా లేదా? ఊరికే పోదాంపా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు కదా, ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది, అదే నేను పొద్దున క్లియర్గా చూపిస్తా. భయంగా ఉండే హనుమాన్జీ కనబడ్డాడు, జై శ్రీరామ్. అమ్మ ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది చూసినాక. ఇప్పటిదాకా ప్యాక్ అయింది నాకైతే నిజంగా. మామూలు చల్లేదు, దేశీ క్యాంపింగ్ అంటారు దీన్ని. అగ్గిపెట్ట లేకుండా అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే అగ్గిపెట్ట పట్టుకొచ్చినాం. జరా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. క్యాంపింగ్ లేదు, బొక్కలేదు, పిచ్చి చలి పెడుతుంది. మనం వచ్చింది ఆ సైడ్ నుండి, మనకి రైట్ సైడ్ ఏమో అనంత పద్మనాభ టెంపుల్ అంటారు కదా, ఆ టెంపులే ఇక్కడ ఉంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడే మనకు హనుమాన్జీ కూడా దర్శనమిస్తాడు, జై శ్రీరామ్. అండ్ మీరు క్లియర్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని అక్కడ మీరు ఆ రూట్ నుండి అటు ఛత్రి వ్యూ పాయింట్, ఇంకా వ్యూ పాయింట్స్ ఇంకా ఇటు నుండి ఇటు చాలా ఉన్నాయి. క్లియర్గా వీడియోలో చెప్తాను నేను ఏంటనేది, సో చూస్తూ ఉండండి. ఓకే, టెంపుల్ డివోటీస్ అయితే ఇక్కడ మంచిగా టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత 4 తోవలు ఉన్నాయి, ఇటు ఒకటి, స్ట్రైట్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఈ పక్కన ఒకటి. ఎట్ సైడ్ వ్యూ పాయింట్ ఉందనేది మాకు క్లారిటీగా అర్థం కావట్లేదు. గూగుల్ చేసి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. ఇంకా ఛత్రి వ్యూ పాయింట్ పైన వచ్చినాం. ఇదే ఛత్రి వ్యూ పాయింట్.
మొత్తం మంచిగా మొత్తం మంచుతో నిండిపోయింది. మీకు మ్యాప్స్లలో ఇదే కనిపిస్తుంది. వీడియో కూడా ఎవరైనా వంట ట్రై చేసిర్రు. ఛత్రి వ్యూ పాయింట్ ఇదే. ఇదేనా? మీరు అటు చూస్తే మొత్తం మంచు. ఇదేనా ఛత్రి వ్యూ పాయింట్? అది స్కై అనుకున్నారు, స్కై కాదు, జస్ట్ మంచు అది. ఇంకా అటు ముందటికి వెళ్ళడానికి ఏదన్నా ఉందేమో చూడాలి, ఇంకా బెటర్గా వ్యూ అయితే చూపించవచ్చు. మీకు గూగుల్ మ్యాప్స్లో కనబడేది ఇది, ఈ ఛత్రి వ్యూ పాయింట్. సూపర్ ఉంది లొకేషన్. ఇందులో నుండి చూస్తే మొత్తం అది స్కై లాగా ఉంది, కానీ మొత్తం మంచు. ఇది ఆల్మోస్ట్ మీకు ఒక ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఖాళీ ఉంది, ఇక్కడ క్రికెట్ ఆడొచ్చు. ఎగ్దాం బ్యాట్ బాల్ తెచ్చుకుంటే అయిపోతుంది. బ్యాట్ బాల్ తెచ్చుకుంటే ఇక్కడ టైంపాస్ చేయొచ్చు బ్యాచ్ ఉంటే. వ్యూ పాయింట్ అయితే ఇక్కడనే ఉంది. బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ ద హౌస్. సూర్యుడు వచ్చినట్టే కానీ సూర్యుడు వస్తలేడు పోతలేడు అన్నట్టుంది. ఇంకా మంచిగా ఉంది, ఆ సూర్యుడు వచ్చినట్టే. మొత్తం మంచిగా ఉంది. అన్నీ చూసినాయి, అడ్డం పడితే మూతిపాలు రాలితే అన్నీ చూసినాయి వెళ్తాయి. ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాం. జారి పడితే మూతిపాలు రాలుతాయి. పొద్దున చల్లగా ఆ నొప్పి ఇంకా ఫోన్ కూడా పోదు, చిన్నగా తాకినా కూడా. ట్రెక్కింగ్ లైక్ ఈజీగా ట్రెక్ చేయొచ్చు, అంత ఇబ్బంది లేదు. ఆడు పిచ్చుకు కురికినట్టు రుక్కుతున్నాడు చూడరు మా వాడు ఒకడు. మనం సోలో ట్రావెలర్ కాబట్టి మనమే ట్రెక్ చేసుకోవాలి. ఇలా ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. సో అది పైన మనం వచ్చిన వ్యూ పాయింట్. అండ్ ఇప్పుడు ఇది కింద, ఇది కింది సైడ్. ఎటు చూసినా సూపర్ వ్యూ, అసలు మామూలుగా లేదు. డెఫినెట్గా విజిట్ చేయండి. మస్ట్ విజిట్ ప్లేస్. సేఫ్ ప్లేస్లో ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే వచ్చేసేయండి. ఇదైతే ఒక ఆసమ్ వ్యూ పాయింట్. అనంతగిరి హిల్స్ అంటే ఏమో అనుకున్న వీడియోలలో ఆడియో చూసి, కానీ బేర్ హిల్స్ అడ్వెంచర్ చేస్తాడు చూడు, సేమ్ అంతే ఉంది చూడు. ఈ కొండలు బండలు, ఈ సేమ్ ఏరోప్లేన్లు ఇక్కడ నుంచి వచ్చి, హెలికాప్టర్లు ఇక్కడ నుండి వచ్చి దించడం బేర్ హిల్స్ని. ఆయన ఇక్కడ మంట పెట్టుకుందామా అలాంటివి చేస్తూ ఉంటాడుగా. ఇది ఎడ్జ్ అనమాట. ఇది ఇంకా కంప్లీట్ ఎడ్జ్. ఆల్మోస్ట్ అంటే ఒక మనకి ఏమంటుంది, కింద చిన్న ఉంది. సో అనంతగిరి రావాలనుకుంటే రావచ్చు, మంచి వ్యూ ప్లేస్. ఫుల్ టైం పాస్, జనంతో వస్తే ఫుల్ టైం పాస్ అవుతుంది. సో ఇది ట్రెక్కింగ్ ప్లేస్. ట్రెక్కింగ్ తర్వాత మీకు వచ్చే వ్యూ పాయింట్లు, ఆ సన్న తర్వాత కింద ఊరు. ఇదంతా క్లాక్ టవర్ ముందున్న వ్యూ. క్లాక్ టవర్ వచ్చేసి అక్కడ పైన ఉంది, చిన్న కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. అక్కడికి పోయినాక పైనుండి వ్యూ ఎట్లుందనేది చూపిస్తా. ఇప్పుడైతే ఇది ఒక చిన్నపాటి ట్రెక్కింగే. మళ్ళీ సేమ్ బేర్ హిల్స్ గుర్తొస్తాను నాకైతే ఇవన్నీ చూస్తే. అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ 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 ప్లేస్. సూపర్ ట్రెక్కింగ్ ప్లేస్, అసలు మామూలు లేదు.
ఇట్లా 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 పైకి ఎక్కడ అంటే అలసిపోయినాం. ఆడ ఆల్రెడీ ఫస్ట్ ట్రెక్కింగ్ చేసినాం వ్యూ పాయింట్ కాడ, మళ్ళీ క్లాక్ టవర్ కాడ కూడా ట్రెక్కింగే. సో అలసిపోవడం అవన్నీ కథలు ఉంటాయి. పేషెన్స్ తెచ్చుకొని మరి ట్రెక్కింగ్ చేసుకోండి. అంత దూరం నుంచి ఇటు దాకా ట్రెక్కింగ్ చేసినాం. అక్కడ ఉంది అది. ఇందాక ఒక చిన్న వాటర్ ఫాల్ దాటినాక మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి పైకి. ఫైనల్లీ ద క్లాక్ టవర్ ఈస్ హియర్. ఈ నుండి మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. సో పైన పోయిన తర్వాత ది బెస్ట్ వ్యూ చూపిస్తా. ది బెస్ట్ వ్యూ ఆఫ్ అనంతగిరి హిల్స్ క్లాక్ టవర్ నుండి. ట్రెక్కింగ్ ఏమో అనుకున్నా కానీ అంత ఈజీ కాదు, వాచిపోతుంది. ఫైనల్లీ ద బ్యూటీ ఆఫ్ అనంతగిరి హిల్స్. క్లాక్ టవర్ ఇదే, పైనకి ఎక్కితే ఇట్లా ఉంటుంది. ఇంకా ఫాగ్ పోలేదు, వింటర్ కదా. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే రండి, నడిచే ఓపిక లేని వాళ్ళు అయితే రావద్దు. మీతో ఎవరెవరు వస్తారో ఇంట్రెస్ట్ అండి, వాళ్ళ తలకాయ ఖరాబ్ అవుతుంది మనం చేయబట్టి. మనం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేయబట్టి. వద్దు వద్దని పానం తింటారు వాళ్ళది. ఎందుకంటే జూమ్లో కనిపించట్లే. అక్కడ ఇది నా ఫింగర్ ఉందా, అక్కడ నుండి స్టార్ట్ అయినా, ఆ నుండి ఈడి వరకు